నీ పేరేంటమ్మా? నా పేరు శివలీల. శివలీల గారు. నీ పేరమ్మా? మనసు. మానస. శివలీల గారి యొక్క కుమారుడు కోడలు అబుదాబిలో ఉండేవాళ్ళు. 3 సంవత్సరాల పిల్లలు లేరు. అన్నా ప్రార్థన పండగలకి తల్లి నవంబర్ నెలలో ప్రార్థన చేసుకుంది. ఎక్కడ ప్రార్థన చేస్తే అబుదాబిలో కార్యం జరిగింది. భార్యాభర్తలను జ్ఞాపం చేసుకున్నాడు. ఈరోజు ఆమె గర్భవతిగా అబుదాబి నుండి ఇక్కడికి వచ్చింది. పుట్టింటికి వెళ్ళకముందు మందిరంలో సాక్ష్యం చెప్పాలని చెప్పి వచ్చింది. చప్పట్లు కొడుతూ దేవాదేని మహింపరుద్దాం. దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు నాన్న. నీ పేరేంటమ్మా? రాజేశ్వరి. రాజేశ్వరి. వాళ్ళ అక్క బావ గారు కొన్ని కారణాల వలన విడిపోయారు. చెల్లొచ్చి మా అక్క బావ కలవాలని ప్రార్థన చేశారు. ఎండిన మొద్దును చిగురింపజేసిన దేవుడు వారి కుటుంబాలని కలిపాడు, అక్క బావని. చప్పట్లు కొడుతూ దేవాదేని మహింపరుద్దాం. గాడ్ బ్లెస్. ఒక్కసారి ఈ బాబు వెంక చూడండి. ఈ చిన్న చాలు 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 ఈ ఇక్కడ మాత్రం ఇలా ఉంది. ఈ భాగం నుండి ఇక్కడ దాకా, ఇక్కడ నుండి ఇక్కడ దాకా నూనె పడింది, మరుగుతున్న నూనె. అందరూ చచ్చిపోతారని వదిలేశారు. అయినా ఎండిన చెట్టును చిగురింప చేయగలవన్న ఆశ ప్రకారం నా దేవుడు అద్భుతం చేశాడు. చప్పలు కొద్ది ఎనమాయింపరుద్దా. తమ్ముడు బాలు ఒక కుమారుడు. ఈ బాబుకి ఒంటి నిండా కురుపుల్లాగా వచ్చేసినాయి. ఎన్నో వైద్యం వాడారు, తగ్గల. నిన్న శుక్రవారం వాక్యం విన్నాడంట. గిలాదులో గుగ్గిలము లేదా? గిలాదులో ఏ వైద్యుడు లేడా? గిలాదులో ఉన్న గుగ్గిలం లేకపోవచ్చు, శక్తి తగ్గిపోవచ్చు, కానీ యేసు రక్తానికి శక్తి తగ్గలేదు అన్న విశ్వాసంతో ప్రార్థనను నా తల మొదలుకొని అరిపాదం వరకు పూసాడంట. దేవుడు అద్భుతమైన స్వస్థత బాబుకి ఇచ్చాడు. చప్పలు కొద్ది మాయింపరుద్దా. నీ పేరేంటమ్మా? కృష్ణవేణి. కృష్ణవేణి. మీ వారి పేరు? శ్రావణ కుమార్. శ్రావణ కుమార్, కృష్ణవేణి. ఎన్ని సంవత్సరాలు పిల్లలు లేరు నాన్న? 6 సంవత్సరాలు పిల్లలు లేరు. 6 సంవత్సరాలు పిల్లలు లేరు. ఫస్ట్ కమల పిల్లలు పుట్టి మరణించారు. తర్వాత 6 సంవత్సరాలు పిల్లలు లేరు. నా దేవుడు ఆమె వేచి ఉన్న స్థితికి ఒక ముగింపిచ్చి దేవుడు ఒక బిడ్డనిచ్చాడు. బాబా పాపనిచ్చాడు. చప్పళ్ళు కొడుతూ దేవాదేని మహింపరుద్దా. మీ పేరేంటన్నా? సాగరిక. ప్రియ చెల్లి సాగరిక బాత్రూంలో వేడి నీళ్ళు పెట్టింది. కాలు స్లిప్ అయిపోయి వేడి నీళ్ళ మీద పడిపోయింది. ఆ వేడి నీళ్ళు చెల్లి మెడ నుండి ఈ భాగం వరకు మొత్తం కాలిపోయింది. 3 రోజులు ఐసీయూలో మరణంతో పోరాడుతూ నిలబడింది. ఎండిన కొమ్మొద్దును చిగురింపజేసినట్లు ఈరోజు ఆయుస్తో నిలబెట్టాడు. చప్పట్లు కొడుతూ దేవాదేని మహింపరుద్దా. పాపం మనల్ని ఫూల్ చేస్తుంది. అంటే పాపం మనల్ని వెర్రోళ్ళని చేస్తుంది అంటది. ఏది? పాపం. మన మందిరానికి ఒక అంకుల్ గారు వస్తున్నారు. వాళ్ళ 3వ అబ్బాయి కోసం రైల్వే అధికారి అన్నాడంట, 5 లక్షలు నాకు ఇవ్వండి, మీ అబ్బాయికి కలకట్టాలో పలానా ఉద్యోగం ఇప్పిస్తా, తర్వాత కలకట్టా నుండి విజయవాడకి ట్రాన్స్ఫర్ ఇప్పిస్తా. ఆయన రైల్వే డిపార్ట్మెంట్ సౌత్ సెంట్రల్ రైల్వేకే గొప్ప అధికారి. ఆయన అడిగాడు కదా అని చెప్పి డాక్యుమెంట్స్ లేకుండా ఏమీ లేకుండా 5 లక్షల రూపాయలు ఆయనకి ఇచ్చాడు ఉద్యోగం వస్తుందని. తెలిసిందేంటి తెలుసండి? 5 లక్షలు ఇచ్చిన తర్వాత 1 సంవత్సరం వేచి ఉన్నాడు, 2 సంవత్సరాలు వేచి ఉన్నాడు. దెబ్బకి ఆయన రిటైర్డ్ అయిపోయాడు. నాకు డబ్బులు అన్నా ఇవ్వండి సార్, నాకు ఉద్యోగం అన్నా ఇవ్వండి సార్, మా అబ్బాయికి ఉద్యోగం అన్నా ఇవ్వండి సార్. 2 ఇవ్వాల. చివరాఖరికి ఏమైపోయాడు ఆయన? ఫూల్ అయిపోయాడు. ఫూల్ అయిపోయాడు. ఆ రైల్వే అధికారి ఇతను ఏం చేశాడు? ఫూల్ చేశాడు. పాపం కూడా మన ఏం చేస్తుంది? ఫూల్ చేస్తుంది. సిగరెట్ తాగుతున్నప్పుడు బాగానే అనిపిస్తుంది, బాగానే ఉంటుంది, బాగానే తాగు, బాగానే దమ్ములాగు, బాగానే పొగ వదులు అన్నట్టు చేస్తుంది. కానీ చివరాఖరికి నీ అవయవాలు తినేసేసి, నీ పేగులు ఊపిరితిత్తులు తినేసి నిన్నేం చేస్తుంది? ఫూల్ చేస్తుంది. ఆ ఫూల్ చేసి చెప్పే మాట తెలుసా? నా దగ్గరకు వచ్చిన వాడు అందరినీ ఫూల్ చేశా. నీకు తెలవదా విషయం? పేకాట నిన్ను ఫూల్ చేస్తుంది. ఎంతోమంది కుటుంబాలని అన్నం లేకుండా చేసింది, గ్యాస్ బండ లేకుండా చేసింది, ఫీజు కట్టుకోలేకుండా చేసింది. ఏం చేస్తా తెలుసా? నిన్ను ఫూల్ చేస్తుంది. బైబిల్ కాలేజీ నుండి వచ్చాను. మా నాన్నగారు ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయమన్నారు. ఆ ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. ఒక ధనవంతుల కుటుంబం, 10 లారీలు కలిగిన వ్యక్తి, 3 ఆడపిల్లలు, ఒక అమ్మాయికి పెళ్లి చేశాడు, ఇంకా 2 అమ్మాయిలకి పెళ్లి చేయలే. అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? 2 గదుల్లో ఇంట్లో ఉన్నాడు.
పెద్ద భవనంలో ఉన్నవాడు 2 గదులు, ఒక వంటగది, ఇంకొకటి బెడ్రూమ్. అక్కడ ఆయన ఉన్నాడు. ఆయన ఉండగానే ఏంటా అని తెలిస్తే అర్థమైందంటే 10 లారీలు కలిగిన వ్యక్తి మత్తు పానీయాల కోసం, పాపం కోసం 9 లారీలు అయిపోయినాయి. చివరాఖరికి రోగం కోసం ఇంకొక లారీ అయిపోయింది. చివరాఖరికి 2 కాళ్ళు ఉబ్బిపోయినాయి, 2 చేతులు ఉబ్బిపోయినాయి, లివర్లు పాడైపోయినాయి, కిడ్నీలు పాడైపోయినాయి. హార్ట్ అటాక్తో మరణంతో పోరాడుతున్నాడు. హార్ట్ అటాక్ వచ్చి మరణంతో పోరాడుతున్నాడు. ఇక లాభం లేదని ఇంటికి తీసుకురాగా నేను అక్కడికి వెళ్ళగా నాతో చెప్పింది, సజ్జి బాబు, చార్లీ బాబు, నా కుటుంబాన్ని నేను మోసం చేశా, నా కుటుంబాన్ని నేను అన్యాయం చేశా అన్న మరుసటి రోజునే ఆయన మరణించాడు. పాపం అతను ఏం చేసింది? ఫూల్ చేసింది. ఒక మాట మీరు గమనించండి, పాపం మనల్ని ఏం చేస్తుంది? ఫూల్ చేస్తుంది. ఆదాము అవ్వలు దేవునితో కలిసి ఉండేవాళ్ళు, కానీ దేవుడు రాగానే దేవుడు అన్నాడు, ఈ పండు మీరు తినకూడదని. కానీ తినకూడని పండు వాళ్ళు తిన్నారు. తద్వారా పాపం ఏం చేసింది? ఫూల్ చేసింది. ఎలా ఫూల్ చేసింది? ఏదైనా తోట నుండి వాళ్ళు నెట్టివేయబడ్డారు. పాపం వాళ్ళిద్దరిని ఫూల్ చేసింది. ఈరోజు నేను చెప్పనా, బైబిల్లో పాపం అనేక మందిని ఫూల్ చేసింది. ఈరోజు పాపం లోకస్తులను ఫూల్ చేస్తుంది. దేవుని నమ్ముకున్న నిన్ను అది ఎన్నడూ ఫూల్ చేయకూడదు. నువ్వే దాన్ని ఫూల్ చేయాలి. మళ్ళా చెప్తున్నాను, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అనేకమైన పాపాలు భక్తులను ఫూల్ చేసింది, వెర్రోళ్ళగా చేసింది, పనికిరానోళ్ళగా చేసింది, అభిషేకం నష్టపడేది చేసింది. అది నువ్వు జ్ఞాపకం చేసుకొని, లోకస్తులలా చేసింది నువ్వు జ్ఞాపకం చేసుకొని నీలో కూడా ఒక రోషం కలగాలి. సాతానా, పాపం నన్ను ఫూల్ చేయలేదు, యేసయ్య నాతో ఉన్నాడు, యేసయ్య శక్తితో నేను నిన్ను ఫూల్ చేయబోతున్నాను. శాంసన్ దేవుని ఆత్మతో నింపబడినవాడు. శాంసన్ దేవుని ఆత్మతో నింపబడినవాడు. పాపం అతను ఏం చేసింది? ఫూల్ చేసింది. కానీ వేదన పడ్డాడు, దేవుని వైపు తిరిగాడు. నాయనా, అది నన్ను ఫూల్ చేసింది, నేను దాన్ని ఫూల్ చేయాలి. దేవుని వైపు తిరిగాడు. తద్వారా దేవుడు కార్యం చేశాడు. ఒక మాట మీరు గమనించండి, పాపం శాంసన్ని ఫూల్ చేసింది. దేవుని కుమారుడా కాదా? ఫూల్ చేసినప్పుడు కూడా దేవుని కుమారుడే. ఆదాము అవ్వలను పాపం ఏం చేసింది? ఫూల్ చేసింది. దేవుని కుమారుడా కాదా? దేవుని కుమార్తె కాదా? కుమారుడు కుమార్తె పోయిందా? లేదు. ఆ స్థానం పోయిందా? లేదు. మళ్ళా దేవుని వైపు తిరిగారు. ఈ రోజున సర్వశక్తుల దేవుడు చెప్పేది, 2,000 రూపాయల నోటు చెత్త కుండీలో వేసిన 2,000, సింహం బోన్లో ఉంచిన సింహమే. నీ కుమారుడు బ్రాందీ షాపులో ఉన్న నీ కుమారుడే, కానీ నీ తండ్రికి అది అవమానం. ఈ రోజున యేసయ్య బిడ్డలం మనం అటువంటి స్థానానికి వెళ్ళనీయకుండా దేవుని మీద ఆధారపడితే ఆయన కుమారునికి, ఆ తండ్రికి గౌరవం తెచ్చే వ్యక్తులుగా, ఘనపరిచే వ్యక్తులుగా దేవాది దేవుడు కార్యం చేయనుగాక. మన ప్రసంగాంశం, యేసయ్య బిడ్డలు సింహం వలె ధైర్యంగా ఉండాలి. 1, భయపడకండి. గట్టి చెప్పండి, ధైర్యముగా ఉండండి. 2 చేతులు పైకెత్తి మాట చెప్పండి, యేసయ్యా, యేసయ్యా, ఏ స్థితిలో ఉన్నా నేను నీ కుమారుణ్ణి, నేను నీ కుమార్తెనే. యేసయ్యా, నీ నామానికి ఘనత తెచ్చే వ్యక్తిగా నన్ను మార్చండి. యేసయ్యా, మత్తు పానీయాల్లో ఉన్నా నేను నీ కుమారుణ్ణి, సిగరెట్ తాగుతున్నా నేను నీ కుమారుణ్ణి. కానీ యేసయ్యా, నీ నామానికి ఘనత రాదు. ఈ పగటి వేళ నజరేయుడైన యేసు నామములో నేను నీ కుమారుణ్ణని, నేను నీ కుమార్తెనని నువ్వు ఎలాగుంటావో అలాగా ప్రపంచానికి నీ శక్తితో చూపెట్టే కృప దయచేయి. యేసయ్యా, నాకు సహాయం చేయి. ఆ మాట గట్టిగా చెప్పండి, చెప్పండి, యేసయ్యా, నాకు సహాయం చేయి. ఆ మాట వినబడాలి, యేసయ్యా, నాకు సహాయం చేయి. ఆ మాట గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆర్ యు రెడీ? 2, పాపం మనల్ని పిరికి వాళ్ళగా చేస్తుంది. 2, పాపం మనల్ని పిరికి వాళ్ళగా చేస్తుంది. నాతో పాటు చెప్పండి, పాపం మనల్ని పిరికి వాళ్ళగా చేస్తుంది. గట్టి చెప్పండి, సామెతలు 28:1, ఎవడును తరమకుండానే, సరిపోలా, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు.
పాపం మనల్ని ఏం చేస్తుంది? పిరికితనం. ఒక దొంగ సెంటర్లో ఉన్నాడండి. పోలీస్ జీపు ఆయన కోసం వెళ్ళట్లా, ఏదో పని మీద వెళ్తుంది పోలీస్ జీపు. దొంగ ఏం చేస్తాడు? ఎవడను గట్టిగా ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును. పోలీసును చూడగానే ఆయన కోసం రాలా, వెన్న ఏం చేస్తాడు? పారిపోతాడు. మా చిన్నప్పుడు ఆ కొండపైన పేకాట ఆడుతున్నారు. మన కొండపైన ఉండేదిగా చర్చి. ఆ చర్చి పైన ముళ్ళ పొద ఉంది, అక్కడ పేకాట ఆడుతున్నారు. పోలీసులు పేకాట ఆడిన వాళ్ళ కోసం రావట్లా, మన చర్చిలో సౌండ్ ఎక్కువగా ఉందని చెప్పి వాళ్ళు వస్తున్నారు. అది చూసి ఆ పై నుండి పరారు కాదు, ఎగిరి దూకేశారు ఒక ఆయన. ఎందుకని? ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపో. కానీ నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. సెంటర్లో అనేక మంది నుంచుంటున్నారు. పోలీస్ జీప్ రాగానే అలా ఏడిపించేవాళ్ళు, ఇలా కామెంట్ చేసేవాళ్ళు పారిపోతారు. కానీ నువ్వు పారిపోవు. ఎందుకని? నువ్వు అలాంటోడు కాదు గనక. ఈరోజు నేను చెప్పనా, నిన్ను నన్ను నీతిమంతులుగా చేశాడు యేసయ్య. మన నీతి కాదు, మన నీతి మురికి గుడ్డల లాంటిది, మన పవిత్రత మురికి గుడ్డల లాంటిది, మన పరిశుద్ధత మురికి గుడ్డల లాంటిది. నిన్ను నన్ను నీతిమంతులుగా చేశాడు యేసయ్య, నీతిమంతులుగా చేశాడు. నేను చెప్పనా, నిన్ను ఎవరో మోసం చేశారు, ఆమేనండి. నీకెవరో అన్యాయం చేశారు, ఎవరో కీడు కల్పించారు, ఎవరో నమ్మించి ద్రోహం చేశారు. నువ్వు తిరగబడొద్దు. నువ్వు ఎవరివి? నీతిమంతుడివి. నువ్వు ఎవరివి? నీతిమంతుడివి. నీకు తెలవకుండానే వాళ్ళు పారిపోతారు అంతే. నీకు తెలవకుండానే దుష్టుడు పారిపోతాడంతే. నీకు తెలవకుండానే దుర్మార్గులు పారిపోతారు. దేవుడి మాట చెప్పిన, నోరు కూడా నువ్వు తెరవక్కర్లా, చెయ్యి పైకెత్తక్కర్లా, పుస్తకం మీద రాయక్కర్లా. నువ్వు నీతిమంతుడివి. ధైర్యంగా నిలబడు. నీ మీదకి వచ్చే నింద మాటలను ఏమి అనొద్దు. ఒక ఫోన్ కాల్ చేయొద్దు, ఒక ఉత్తరం రాయొద్దు, వాళ్ళ ఇంటికెళ్ళి కడిగేయొద్దు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడొద్దు. నువ్వు నీతిమంతుడివి. ఎవడికి తెలవకుండా ఏ ఒక్క దారి గుండా వస్తే 7 దారిలో స్కాటర్ చేయబోతున్నాడు ఆయన. సరిపోలా, చప్పట్లు కొడదాం గట్టిగా. వాడు ఒక దిక్కు నుండి వస్తే స్కాటర్ చేయబోతున్నాడు. ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా, యు ఆర్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. యేసు రక్తం చేత కడగబడ్డావంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆర్ యు రెడీ? కమ్ ఆన్, ఆర్ యు రెడీ? నువ్వు ఎవరివి? సింహమే. రెండో పాయింట్, ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. పాపం మనల్ని పిరికివాణ్ణిగా చేస్తుంది. భయం పుట్టించి ఆ స్థానములో ఉండకుండా నిన్ను తరిమేస్తుంది. ఏది? పాపం. యూదా ఇస్కరియోత్ నీతిమంతుడైన యేసయ్యని 30 వెండి నాణ్యాలకు అమ్మాడు. ఏమన్నా నోరు తెరిచాడు నా యేసయ్య? చెప్పండి. ఏమైపోయాడు? పారిపోయాడు అంతే. పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు, పాపం చేశాడు, పిరికోడై పారిపోయాడు. ఈ రోజున నువ్వు కూడా భయపడుతున్నావా? ప్రతిదానికి భయం కలుగుతుందా? ఏం చేసినా ఆందోళన కలుగుతుందా? పాపం మనల్ని పిరికి వాళ్ళగా చేస్తుంది. పాపం మనల్ని ఆందోళన పుట్టేస్తుంది. పాపం మనల్ని కలవరం పుట్టేస్తుంది. మనల్ని ఇంట్లో ఉండనివ్వదు, అటు ఇటు చంచలం చేసేస్తుంది. మనసు నిబ్బరంగా ఉండదు, చంచలం చేసేస్తుంది. అటువంటప్పుడు నువ్వు సింహంగా ఉండాలి అంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యం గట్టిగా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఈ పగటి వేళ పాపం నిన్ను పిరికితనంలోంచి నిన్ను చంచలం చేసేస్తుందా? ఒకటే, యేసు వైపు చూడు, నా దేవుడు కార్యం చేయగలడు. ఆయన కనికరం నీ మీద పడుతుంది. ఆమేనండి. ఆయన కనికరం నీ మీద పడుతుంది. ఆయన కనికరం నీ మీద పడుతుంది. ఆయన కనికరం నా మీద పడుతుంది. ఆయన కనికరం మన మీద పడుతుంది. సింహంలాగా నేను ఉంచుతాడు అంతే. గట్టి ఎవడను తరమకుండానే దుష్టుడు
పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందరు. ఒక మాట మీరు గమనించండి, నేను ఇప్పుడు చెప్పేది ఎవరు మిస్అండర్స్టాండింగ్ చేయకోసుకోకూడదు. నన్ను మీరెవరు అపార్థం చేసుకోకూడదు అనగానే చూడండి, అందరు తలదించుకునే వాళ్ళు అందరూ అస్సలు ఇలాంటి మాటలంటే భలే ఇష్టం మనకి కదంటే. ఇందాకడ దాకా తలంచుకున్న మా అమ్మ, మా తల్లిగారు, మా ఆంటీ గారు, అసలు మన చెవులు ఎలాంటి చెవులు అంటే ఇంకొకటి గురించి మంచి చెప్తే ఎనబుద్ధి అవ్వదు, ఎవరి గురించి అన్నా చెడు చెప్తే చెవులు కోసేసుకుంటాం. చెప్పు 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 చెప్పు. ఇప్పుడు చెప్పే మాట ఎవ్వరు అపార్థం చేసుకోకూడదు. రెడీ? దుష్టత్వం చేసేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, రౌడీజం చేసేవాళ్ళు ధైర్యంగా నిలబడగలుగుతున్నారు సింహంలాగా. నీతిమంతులు ఇప్పుడు దాక్కుంటున్నారు. అన్యాయం చేసేవాళ్ళు, దుష్టత్వం చేసేవాళ్ళు, బలాత్కారం చేసేవాళ్ళు, ఇష్టానుసారంగా మోసం చేసేవాళ్ళు, ఎవరికెవడి ఇష్టం పాడు చేసేవాడు, వాడు ధైర్యంగా సింహంలాగా రోడ్డు మీద నిలబడుతున్నాడు. నీతిమంతుడు దాక్కుంటున్నాడు, దాక్కుంటున్నాడు, దాక్కుంటున్నాడు. ఏమొచ్చి పడిద్దా, నాశనం వస్తుందా, వేదన వస్తుందా అని దాక్కుంటున్నాడు నీతిమంతుడు. అలా మారిపోయింది ప్రపంచం. నీతిమంతుడికి స్థానం లేదు, నీతిమంతుడికి విలువ లేదు, సత్యానికి విలువ లేదు, అన్యాయానికి విలువ ఉంది, మోసానికి విలువ ఉంది, కీడుకు విలువ ఉంది, హత్య చేయడంలో విలువ ఉంది, లంచానికి విలువ ఉంది, రౌడీసములకి విలువ ఉంది. నీతికి విలువ లేదు, సత్యానికి విలువ లేదు, యథార్థానికి విలువ లేదు. వాడిని నోరు మూపించేస్తున్నారు, వాడిని పిల్లిలాగా కట్టి పెట్టేస్తున్నారు అంతే. అలా ప్రపంచం చేసిన ఈ వాక్యమే సత్యమైంది తప్ప దెయ్యంగాడి చేసే క్రియలు ఎన్నడూ సత్యం అవ్వదు. నా రోమాలు నెక్కపొడుస్తున్నాయి. ఈ వాక్యమే కరెక్ట్ అయింది తప్ప సాతానుగాడి ఎజెండా సత్యం అవ్వదు. అంతిమ విజయం నీతిదే. అంతిమ విజయం యూదా గోత్రపు కొదమ సింహ. హల్లెలూయా. దుష్టులు అయిన రోమీయులు, దుష్టులైన యోధా మత పెద్దలు, దుష్టులైన అంధకార శక్తులు సింహాల్లాగా పాలస్తీనా దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో సంచరిస్తుండగా నీతిమంతుడు సమాధిలో పెట్టబడ్డాడు, నీతిమంతుడు కొరడాతో కొట్టబడ్డాడు, నీతిమంతుడు చనిపోయాడు, నీతిమంతుడు సమాధిలో ఉన్నాడు. దుష్టులు సింహంలాగా నిలబడ్డారు. కానీ నీతే గెలిచింది. సరిపోలా, సత్యమే గెలిచింది. మూడవ రోజున యూదా గోత్రపు కొదమ సింహం నిలబడ్డాడంతే. రోమీలు ఈరోజు అడ్రస్ లేరు. ఆమేనండి. యూదులు ఈరోజు అడ్రస్ లేరు, మత పెద్దలు అడ్రస్ లేరు, సన్హెద్రిన్ మహాసభ వాళ్ళ అడ్రస్ లేరు, దయ్యపు శక్తి అడ్రస్ లేరు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉన్నాడు అంతే. చప్పట్లు కొడుతుండగా నీతిగా ఉన్న నిన్ను నోరు నొక్కేయొచ్చు, నిన్ను మూల పడేయొచ్చు. ఫైనల్ విక్టరీ దేవుడు ఇవ్వబోతున్నాడు ఈ రోజున. అది ఈ సంవత్సరమే మారును కాక. ఆర్ యు రెడీ? కమ్ ఆన్, ఆర్ యు రెడీ? ఒక మాట మీరు గమనించండి. ఆహాబు, యెజబెల్ దుష్టత్వం, హత్య, పాపం, విగ్రహారాధన, అటువంటి వాళ్ళు సింహంలా నిలబడ్డారు. ఏలియా బదరీ చెట్టు కిందకి వెళ్ళిపోయాడు అంతే, దాక్కున్నాడు. అస్సలు సింహంలాగా ఉండాల్సిన ఎవరో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా, వాళ్ళు దాక్కోవాలా. రివర్స్ అయింది. కానీ ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? కానీ అందుకే అపార్థం చేసుకోవద్దని చెప్పింది. ఇద్దరు కుక్క సాగు చచ్చారు, ఇద్దరు కలిసి. ఆమేనండి. ఏలియా మరణం లేకుండా వెళ్ళాడు అగ్నిరథాల్లో.
నా రోమాలని నెక్క పొడుస్తున్నాయి. దేవుడి మాట చెప్పమంటున్నాడు. అతి త్వరలో నీకు జవాబునివ్వబోతున్నాడు. అతి త్వరలో నీకు ప్రతిఫలం చూడబోతున్నావు. హల్లెలూయా. యోబు ఒక మాట అంటాడు, నీతిమంతులు ఎక్కడైనా కూలిపోవటం చూసావా? Glory. Are you ready? Are you ready? పాపం మనల్ని ఏం చేస్తుంది? పిరికి వాళ్ళగా చేస్తుంది. పాపం మనల్ని భయం పెట్టించేస్తుంది. పాపం మనల్ని పరిపేడి చేస్తుంది. కానీ నీతి సింహంలాగా. మన ప్రసంగం అవసరం. యేసయ్య బిడ్డలు సింహం వలె ధైర్యంగా ఉండాలి. ఉంటారా? ఇబ్బంది రావచ్చు, ధైర్యంగా ఉంటానని చెప్పండి. కన్నీరు రావచ్చు, వివాహాలు ఆగిపోవచ్చు, ప్రమోషన్లు ఆగిపోవచ్చు, ఎంత చూసినా వివాహాలు జరగకపోవచ్చు, ఎంత ప్రయత్నం చేసినా పెళ్ళిళ్ళు ఉద్యోగం రాకపోవచ్చు, ఎంత ప్రార్థన చేసినా భార్యాభర్తలను దేవుడికి జ్ఞాపకం చేసుకొని గర్భఫలం ఇవ్వట్లా, జీతం అందట్లా. ధైర్యంగా ఉన్నానని చెప్పండి అమ్మా. శాలరీ సరిపోట్లా, ఫీజు కట్టలేకపోతున్నా, అనారోగ్యంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, ధైర్యంగా ఉండండి అని చెప్పండి. అసలు ఈ మాట చెప్తుంటే పక్కన వాళ్ళు, అబ్బా ఈ పక్కన ఎందుకు కూర్చున్నారా బాబు అనుకోవాలి, అంత గట్టిగా. ఇబ్బందిగా ఉన్నా, ఇంట్లో మరణం జరిగినా, ఇంట్లో అమ్మా నాన్న లేకపోయినా, అప్పులతో ఉన్నా, ఆహారానికి లోటున్నా, జీతం సరిపోకపోయినా, తగిన సమయంలో జరగవలసింది జరగపోయినా, ధైర్యంగా ఉండు. ఒకటి, భయపడకండి, ధైర్యంగా ఉండండి. 2, పాపం మనల్ని పిరికి వాళ్ళగా చేస్తుంది. 3, నీతిమంతులు, నాతో చెప్పండి. 3, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందరు. ఇప్పుడు నాతో పాటు చెప్పండి. ఇది నా మాట కాదు, ఒక భక్తుడు ఇచ్చిన తర్జుమా. ప్రార్థన చేయువారు సింహం వలె ధైర్యంగా ఉందరు. 3వ పాయింట్, ప్రార్థన చేయువారు, అమ్మా చెప్పండి అమ్మా, ప్రార్థన చేయువారు సింహం వలె. ఆర్ యు రెడీ? హిజ్కియా మీదకి శత్రువులు వచ్చారు. సెన్హెరీబ్ వచ్చాడు. వచ్చి ఒక ఉత్తరం రాశాడు. ఈ కార్పెట్ ఉంది చూసారా, ఈ కార్పెట్, ఇంత పెద్ద కార్పెట్ మీద రాశాడు మనిషి. ఏమని రాశాడంటే, నేను ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళా, వాళ్ళు ఓడిపోయారు నాతో. మోయాబీల మీద వెళ్ళా, వాళ్ళు ఓడిపోయారు. ఐగుప్తీల మీదకి వెళ్ళా, వాళ్ళు ఓడిపోయారు. సెయీర్ మన్యుల మీదకి వెళ్ళా, వాళ్ళు ఓడిపోయారు. అమోనియల మీదకి వెళ్ళా, ఓడిపోయారు. ఇప్పుడు నీ మీదకి వస్తున్నా, వాళ్ళందరూ చచ్చిపోయారు. నువ్వు సావకుండా ఉండాలంటే మర్యాదగా నాకు సరెండర్ అయిపో అన్నాడు. సరెండర్ అయిపో, నిన్నేం చేయను, నా కింద రాజుగా ఉంచుకుంటాను, నేను నీ వాళ్ళని నా వాళ్ళగా చూసుకుంటాను, నీకు ఆయాస ఇస్తాను, కడుపు నిండా అన్నం పెడతాను, మీ పిల్లలు నేను చూసుకుంటాను అన్నాడు. అనగానే నెక్స్ట్ ఒక ఉత్తరం రాశాడు. ఏం ఉత్తరం రాశాడు తెలుసా? నేను నీకు సరెండర్ అవ్వను అన్నాడు. అంతే. నా దేవుడు నా పక్షాన యుద్ధం చేస్తాడు అన్నాడు. అంతే. ప్రార్థన చేయవారు సింహం వలె. ఈరోజు మన మీదకి అక్షరాల గుర్రాలు రావు, ఆమెనండి, మిసైల్ రావు, బాంబులు రావు, వేరే రాజులు రారు, రకరకాల సమస్యలు మన మీదకి వస్తాయి. సాతానగాడు అంటాడు, లొంగిపో నాకంటాడు. నువ్వు అనాలి, నా దేవుడు నాకు సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన చేయవారు సింహం వలె ధైర్యంగా ఉంటారు. అంతే. ప్రైజ్ ది లార్డ్. నాతో పాటు చెప్పండి, యేసు నామములో. చెయ్యి పైకెత్తాలి, 2 చెయ్యి పైకెత్తాలి. అలా కాదు, అప్పుడు కాదు, ఉండండి. యేసు నామములో నా కుటుంబానికి నా యేసయ్య సాయం చేస్తాడు. మళ్ళా, నా యేసయ్య నా పట్టణానికి సాయం చేస్తాడు. నా యేసయ్య నా మందిరానికి సాయం చేస్తాడు. సింహం గర్జిస్తుంది. ఎందుకని? తోటి సింహాలు చెప్పడానికి మనం సింహం అని మర్చిపోకూడదు.
ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తున్నాం, మన దేవుని కుమారుడు అని. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవా, భయపడద్దు, ధైర్యంగా ఉండమన్నావు తండ్రి. నీ బిడ్డలు కూడా మేము భయపడకుండా ధైర్యంగా ఉండే కృప దయచేయి. పాపం మమ్మల్ని పిరికి వాళ్ళగా చేస్తుంది, మమ్మల్ని పారిపోయేటట్టు చేస్తుంది తండ్రి నాయన. కానీ నీతిమంతులను సింహంలాగా ధైర్యంగా ఉంచుతుంది. కానీ లోకంలో ప్రస్తుతం జరిగేది ఏంటంటే, అనీతిమంతులు సింహంలాగా ఉంటున్నారు, నీతిమంతులు పిల్లిలాగా దాక్కుంటున్నారు. కానీ అది కొద్దిగా రోజులే. నీతే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది, నీతే సింహంలాగా ధైర్యంగా నిలబడబోతుంది యేసు నామములో. ఈ రోజున అనీతి గెలవచ్చు, కానీ సింహంలాగా ధైర్యంగా ఉండొచ్చు. అసత్యం గెలవచ్చు, సింహంలాగా ధైర్యంగా ఉండు. శ్రమలు జయం పొందినట్టు అనిపించవచ్చు, సింహంలాగా ధైర్యంగా ఉండు. కీడు జయం పొందినట్టు అనిపించవచ్చు, సింహంలాగా ధైర్యంగా ఉండు. ఏ దుష్టత్వం గెలిచినా సింహంలాగా ధైర్యంగా ఉండు. సింహంలాగా ధైర్యంగా ఉండి, నేను గెలవబోతున్నా, యేసయ్య గెలిచాడు, నాకు కూడా గెలుపుంది, నేను గెలిచాను. పరిశుద్ధాత్మదేవా, ఈ పగటి వేళ ప్రార్థన చేయువారు సింహం వలె ధైర్యముగా ఉంటారు. పరిశుద్ధాత్మదేవా, ఈ పగటి వేళ ఎందుకు పనికిరాను నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా, ఈ పగటి వేళ నిలబెట్టి ఎందుకు పనికిరాను నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా, ఎందుకు పనికిరాను నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. నీకు మహిమ చెల్లిస్తూ యేసునామమున తండ్రి, ఆమేన్. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచయంలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని? ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదురు రోడ్లోని ఫిలదెల్ఫియా ఏజీ చర్చిలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు మరియు ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు యూత్ లైవ్ మరియు ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగును. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చును. మా ఫోన్ నంబర్స్ 9701004000 మరియు 9704100400.